నేను చేసిన ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చేయని, లిటరేచర్లో ఎక్కడ డాక్యుమెంట్ కాని ఒక కేసు నేను రీసెంట్గా చేశాను. నేను మీకు చూపిస్తాను అది. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఆస్మా, ఐఎల్డి, సిఓపిడి ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ కెన్ వి టాక్ అబౌట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ? ఎస్, ఫస్ట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటే ఏంటో చూద్దాం. ఎట్లా అయితే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు కడుపులోకి ఎండోస్కోపీ చేస్తారో, లంగ్స్లోకి చేసే ఎండోస్కోపీని మనం బ్రాంకోస్కోపీ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లంగ్ అనుకుంటే మనము నోటి ద్వారా ముక్కు ద్వారా స్కోపీ వేసి ఈ విండ్ పైప్ అంటాం దీన్ని, ఊపిరితిత్తుల్లోంచి వెళ్ళి లంగ్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఏరియాకి రీచ్ అయ్యి అక్కడి నుంచి శాంపుల్ తీసుకోవటము, బయాప్సీలు తీయటము. చిన్నపిల్లలు ఫారెన్ బాడీస్ మింగేస్తుంటారు, పిన్నులు గింజలు, వాటిని తీయటము, లోపల గడ్డలు ఏమన్నా ఉంటే వాటిని డీబల్కింగ్ చేయటము, స్టెంట్లు వేయటము, ఎంటైర్ గ్యామట్ ఆఫ్ ప్రొసీజర్స్ని ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటాం. వావ్, సూపర్ ఇంట్రెస్టింగ్. ఇది ఏ ఏజ్ వాళ్ళు చేయొచ్చు అండ్ ఇది మీరు ఎక్కడ ట్రైన్ అయ్యారు? నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సూపర్ స్పెషాలిటీగా నేను ఇది ట్రైన్ అయ్యాను. ఆ తర్వాత మలేషియా వెళ్ళి సపరేట్ ట్రైనింగ్ తీసుకున్నాను. దీన్ని అక్రాస్ ద ఏజ్ గ్రూప్స్, అంటే పుట్టిన బేబీ నెల రోజుల లోపల ఏజ్ గ్రూప్ నుంచి 95 year old ఏజ్ గ్రూప్ ఇన్ బియాండ్ కూడా ఫిట్గా ఉంటే మనం చేయొచ్చు. నేను చేసిన ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజెస్ 1 month old బేబీ దగ్గర నుంచి అండ్ ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చేయని 92 year old, లిటరేచర్లో ఎక్కడ డాక్యుమెంట్ కాని ఒక కేసు నేను రీసెంట్గా చేశాను. నేను మీకు చూపిస్తాను అది. దట్స్ 92 year old కేస్ ఫర్ విచ్ బయట వాళ్ళు ఎవరు చేయకపోతే మన దగ్గరకు వచ్చారు. ఐ హ్యావ్ డన్ ఎ బ్రాంకోస్కోపీ ఫర్ హిమ్. వి ఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ హిస్ ప్రాబ్లమ్. Amazing, sir. Can we go through that process? I want to know so much more about that case which you have done. Yes. Thank okay. you. Thank you so much. Yeah.